మీరు మారిపోయారు సార్ అంటున్న ప్రజలు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఆయన అభివృద్ధిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని, జల్ జంగల్ జమీన్ నినాదంతోనే పోరాడిన గడ్డ ఇదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధిపై కీలక వరాలు కురిపించారు. ఇక్కడ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని, అందుకే తన సొంత జిల్లా అయిన పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ కు నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. జిల్లా సస్యశ్యామలం కావాలంటే తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. గోదావరిలోని ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుంటామని, బడ్జెట్ సమావేశాల్లోపే తుమ్మడిహెట్టిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించినట్లు చెప్పారు. అలాగే జిల్లా యూనివర్సిటీ ఏర్పాటుపై నెలకొన్న ప్రాంతీయ వివాదాలకు చెక్ పెడుతూ బాసర ఐఐటి ప్రాంగణంలోనే వర్సిటీని ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు.